హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈరోజు క్యాబేజీ ఫ్రై. ఇది రోటీకి, చపాతీకి, రైస్కి దేనికైనా సూపర్గా ఉంటుందండి. మినిమం 6 మెంబర్స్కి అయితే పక్కాగా వస్తుంది. మరి ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇవి వేగాక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయల్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత క్యాబేజీని కట్ చేసి పెట్టుకొని ఒకసారి కడిగి వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు క్యాబేజీలో హాఫ్ పార్ట్ కట్ చేసి వేసుకున్నానండి. ఇది మనకి చక్కగా ఒక 5 to 6 మెంబర్స్కి ఈజీగా చపాతీకి సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాబేజీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గిన ఈ క్యాబేజీని ఇప్పుడు అడుగు నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి. మూత పెట్టినప్పుడు మాత్రం మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చక్కగా కర్రీ అనేది ఫ్రై అవుతుంది, అడుగు బాగా పట్టకుండా. ఇందులో ఇప్పుడు ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ కారం, ½ టీ స్పూన్ గరం మసాలా వేసి వీటన్నిటిని ఇప్పుడు క్యాబేజీలో కలుపుకోవాలి. వీటన్నిటిని ఇలా చక్కగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కర్రీని అడుగు నుంచి కలుపుకుంటే మనకి ఎంతో చక్కటి క్యాబేజీ ఫ్రై చాలా ఈజీగా త్వరగా రెడీ అవుతుందండి. మూత పెట్టడం వల్ల కర్రీ అనేది ఫాస్ట్గా మగ్గుతుంది. అందుకే మూత పెట్టి కర్రీని ఎక్కువగా మగ్గించుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మన కర్రీ అనేది దగ్గర పడి చాలా చక్కగా వస్తుందండి. ఈ టైంలోనే మనం కట్ చేసుకున్న కొత్తిమీరని ఈ విధంగా గార్నిష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ.